ఇక మనం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటల మీద చర్చను చూడబోతున్నాం. ఈ చర్చలో మనతో తెలుగుదేశం పార్టీ నాయకులు కనపర్తి శ్రీనివాస్ గారు, జనసేన నాయకులు బండెడ్డి రామకృష్ణ గారు అండ్ మాజీ పోలీస్ అధికారి మధుసూదన్ రావు గారు మనతో చర్చలో పాల్గొంటున్నారు. అందరికీ నమస్తే అండి. నమస్తే. కనపర్తి శ్రీనివాస్ గారు, ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఒక కొత్త బ్రాండింగ్ స్టార్ట్ చేశాడు. తెలుగుదేశం జనసేన సైకోలు అన్నారు. ఇది ఎందుకు వచ్చిందో, ఈ సైకోలను ఆయనకి ఎందుకు అనాలనిపించిందో, మీ పార్టీల్లో ఆయనకి సైకోయిజం ఎక్కడ కనిపించిందో నాకు తెలియదు, కానీ ఆయన ఏమన్నాడు ఒక్కసారి చిన్న బిట్ ఒకసారి విందామండి. సార్ ఈ టీడీపీ సైకోలనాల్లో చంద్రబాబు నాయుడు గారి సేడిజంలో భాగస్థులైన సేడిస్టులనాల్లో కానీ ఈ టీడీపీ సైకోలు కర్రలతో రాళ్లతో దాడి చేసిన ఘటన ఇది చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. ఒక బీసీ మహిళ, ఆమెకు ఆత్మగౌరవం లేదా? ఇంతమంది సైకోలుగా బిహేవ్ చేసి, సేడిస్టులుగా బిహేవ్ చేసి ఆమెను తిడుతూ, అనరాని మాటలు ఆమెను అంటూ, చేతిలో అధికారులు ఉన్నారు కదా అని చెప్పి, అధికారం ఉంది కదా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తా ఉన్నారు? ఇది సేడిజం కాకపోతే ఏమిటని అడుగుతా ఉన్నా. సరే, ఈ సేడిజము, ఈ సేడిస్టులు అనేది ఆ పదాలు ఎక్కడి నుంచి వచ్చినాయో మనకు తెలియదు, కానీ నాకు అర్థమైంది సాడిజము, సాడిస్టులు అని. సాడిజం అండి, అది ప్రొనౌన్సియేషన్ కూడా కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ సాడిజం. అదే అందుకే నేను అదే అర్థం చేసుకుని డిబేట్ కూడా ఆయన అదే అన్నాడని అనుకునే పెడుతున్నాను నేను. అదే కదా. అయితే ఇప్పుడు ఎన్నికలు జరిగింది కూడా ఆ స్లోగన్ మీదే, ఎలక్షన్ జరిగింది. మిగతా విషయాలు చాలా ఉండొచ్చు, కానీ సైకో పోవాలి, సైకిల్ రావాలి అనే స్లోగన్ మీదే ఎన్నిక జరిగింది. అది కూడా ఒకసారి చూసేద్దాం. చెల్లమ్మ అక్కల చిన్నమ్మ సింగేలమ్మ అంటుందొకటేరా. కాలేజ్ కుర్రాడు, చేతిలో ముసలోడు, బడిలో బుడ్డోడి స్లోగన్ ఒకటేరా. అంత బలంగా ఎలక్షన్ క్యాంపెయిన్ జరిగితే సైకో ఎవరు, సైకిక్ పార్టీ ఎవరు అని బలమైన బ్రాండింగ్ ఉన్న తర్వాత ఇప్పుడు ఆ బ్రాండ్ని వేరే వాళ్ళ మీద వేయడం అంటే ఎలా అర్థం చేసుకోవాలి దాన్ని శ్రీనివాస్ గారు? ఏం లేదు సార్, అతనికి బాగా పిచ్చి ఏదంటే ముదిరి పాకాన పడింది. అతనికి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. అతను గత 3 రోజులుగా పరిస్థితి చూస్తూ ఉంటే అతని పార్టీలో ఎవరు కూడా ఇప్పుడు అంతకుముందు అంటే గతంలో వంశీ అంటే, రోజా అంటే, కొడాలి నాని ఇవన్నీ విచ్చలవిడిగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బూతులు నోటికి పని చెప్పి చేసేవాళ్ళు. ఇవాళ ఏమైపోయిందంటే కొడాలి నాని వచ్చేటప్పటికి వాళ్ళ పార్టీ ఆఫీసు నుంచి కనీసం ఆ రోజు జరిగే గుడివాడ కార్యక్రమానికి అటెండ్ కమ్మంటే కూడా అవుతానని చెప్పి ఒక ప్రైవేటు కారులో సంతకం పెట్టి కనపడకుండా వెళ్ళిపోయాడు. దాన్ని ఏదో ఈ పేరుని నాని కొద్దిగా బూస్టప్ చేసి, ఇదిగో 2-3 నెలలు మా బాహుబలి వస్తున్నాడు, డ్రాయర్లు కడ్రాయర్లు బందీలు మొత్తం గుట్టిస్తున్నాం, అతను వదులుతాం. అతనేమో ప్యాడ్లు వేసుకుని తిరుగుతా ఉంటే ఇతనేమో నేను వదులుతాను అంటాడు. అతను ఎక్కడ వచ్చే పరిస్థితిలో ఇవాళ కనపట్టల్లా. ఆ రోజు ఎన్నికల కౌంటింగ్ రోజు బయటికి వెళ్ళాడు అన్నదమ్ములిద్దరు వంశీ నాని. మళ్ళా కోర్టులో బెయిల్ వచ్చిన తర్వాత సంతకాలకు వస్తున్నాడు మించి ఇంకా అతను వచ్చే పరిస్థితి కనపట్టాలి. అతను ఆరోగ్యపరంగా కానివ్వండి, రాజకీయ పరంగా కూడా ఎటు చూసినా కూడా అతను గుడి వాళ్ళు అడుగు పెట్టే పరిస్థితి వాళ్ళ లేదు. దానికోసం జగన్మోహన్ రెడ్డి ఏంటంటే కొద్దిగా గొప్ప ఎవడైనా మంచి అరా ఉంటే ఆ నాయకులు వాళ్ళని ఆకర్షించే పరిస్థితిలో వాళ్ళు లేరు, జగన్మోహన్ రెడ్డి లేడు. జగన్మోహన్ రెడ్డికి శాడిస్టులు కావాలి. ఆ శాడిస్టుల కోసం వెతుకుతా ఉన్నాడు. ఇవాళ సైకో అంటాడు. ఒక డీజీపీని పట్టుకొని ఎంత దుర్మార్గంగా మాట్లాడాడు సార్. డీజీపీని ఆ విధంగా
మాఫియా డాన్ అని తర్వాత చెప్పి మాట్లాడదాంలే అది పోలీసు. సరే సార్, ఇది ఇంతవరకు వస్తే నేను ఈ లోకేష్ గారు దాని మీద అతనికి బాగా పట్టుకుందండి. ప్రతి 2 రోజులకి రోజుకి కూడా లోకేష్ గారి మీద ఒక ట్వీట్ పెట్టడం, లోకేష్ గారు ప్రధానమంత్రికి ఈ మధ్య కాలంలో ఈ దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా ఇవ్వని అపాయింట్మెంట్ ఇచ్చి 1.5 గంటల పాటు ఆయనతో రాష్ట్ర సమస్యలు చర్చించడం అతను పుండి మీద కారం జల్లినట్టుంది. అతని రాజకీయ భవిష్యత్తు మీద పూర్తిగా నీళ్లు గమ్ముకున్నాయి. ఒక్కటే అడుగుతా ఉన్నాను సార్, అతను అధికారులను మేము వేధిస్తా ఉన్నానంటాడు. ఏబి వెంకటేశ్వరరావుని ఎవరు వేధించారు సార్? ఏపీపీఎస్ చైర్మన్ ఉదయ భాస్కర్ని ఎవరు వేధించారు? అట్లానే ఎన్జీ రంగా వ్యవసాయ విద్యాలయం వీసీని ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి దామోదర్ గారిని ఎవరు లోపల ఇచ్చారు? అట్లానే ఎన్వి రమణ గారు చీఫ్ జస్టిస్ గా అసలు పనికిరాడు అని చెప్పి ఉత్తరాలు రాసింది ఎవరు? అట్లానే జాస్తి కృష్ణ కిషోర్ ఐఆర్ఎస్ అధికారిని భయపెట్టి పంపించింది ఎవరు? జైలుకు పంపిస్తామని చెప్పి. అసలు ఏపీపీఎస్సీలో ఒక పోలీస్ ఆఫీసర్ని సెక్రటరీగా పెట్టేసి అదనపు బాధ్యతలు ఇచ్చి పిఎస్ఆర్ ఆంజనేయుల్ని పూర్తిగా గ్రూప్ 1 ఉద్యోగాలు అమ్ముకునే పరిస్థితికి తెచ్చి ఇవాళ జైలు పాలైన అధికారి ఎవరు? ఇవాళ ఒక మహిళని డాక్టర్ జత్వానీ అని చెప్పేసి బాంబే నుంచి అక్రమంగా ఆమె కేసులో ఒక రకంగా చెప్పాలంటే కిడ్నాప్ చేసి మీరు తీసుకొచ్చి ఒక ప్రైవేటు అతిథి గృహంలో వాళ్ళ కుటుంబాన్ని నిర్బంధించి కుట్ర ఎక్కడ జరిగిందండి? సీఎంఓలో జరిగింది. సీఎంఓలో ఎవరి సమక్షంలో జరిగింది? జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో సజ్జల రామకృష్ణారెడ్డి కనుసంగంలో జరిగింది. ఇవాళ వాళ్ళందరూ కూడా ముద్దాయిలు. ఇవాళ క్రాంతి రాణా, టాటా కానివ్వండి, విశాల్ గున్ని కానివ్వండి, వీళ్ళందరూ అత్యంత అవినీతి పరులు దొరికారు. ఇవాళ ఆ కేసులో అరాచకంలో వీళ్ళ పాత్ర ఉందని స్పష్టంగా మీరు ఎలక్షన్ కమిషనర్ గా పనిచేసిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిని చెప్పాను సార్, మర్చిపోయారు. చెప్పాను. నిమ్మగడ్డ రమేష్ గారు ఒక ఆర్డర్ ఇస్తే వీళ్ళు తీసేయమంటే నాకు తెలిసి భారతదేశ రాజకీయ చరిత్రలో ఒక ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఆర్డర్ని ఒబే చేయకుండా అతన్ని గురించి కులం పేరు పెట్టి తిట్టిన ఏకైక ముఖ్యమంత్రి ఎవడన్నా ఉన్నాంటివిడే. ఇతనే ఎందుకు సార్? ఇవాళ భారత్ బయోటెక్ వాళ్ళు ఈ దేశంలో వణికించిన కరోనాకి వ్యాక్సిన్ కనిపెడితే వాళ్ళు రామోజీరావు బంధువులు, చంద్రబాబు నాయుడు గారు బంధువులని పునముద్ర వేసినటువంటి సైకో ఎవరన్నా ఉన్నాడు అంటే ఈ దేశంలో జగన్మోహన్ రెడ్డి. అటువంటి జగన్మోహన్ రెడ్డి సంవత్సరం నుంచి దిక్కుదోచక ఫలితాలు వచ్చిన రోజు దగ్గర నుంచి 4 సంవత్సరాలు కళ్ళు మూసుకోండి, 3 సంవత్సరాలు కళ్ళు మూసుకోండి. నిన్నటి వరకు కూడా ఏ కలుగుల్లో దాక్కున్నారో తెలియదు. ఇవాళ రప్పా 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 అంటున్నారు. అది ఒక ట్యాగ్ లైన్ అయిపోయింది. ఇవాళ మనం ఎక్కడున్నాం సార్? ఇవాళ ప్రజాస్వామ్యంలో ఉన్నాం. డాక్టర్ అంబేద్కర్ గారి ప్రజాస్వామ్యం నడిపిస్తా ఉన్నాం. ఆ ప్రజాస్వామ్యంలో ఉండి మేము సినిమాల్లో ఉన్న సినిమాల్లో ఏం జరిగితే సెన్సార్షిప్ ఉంది కదా అని మాట్లాడుతా ఉన్నాడు అతను. అది మరీ టూ మచ్ గా ఉంది. నాకు అర్థమే కాలేదు. ఆయన ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి అది ఎలా అన్నాడో. దాంట్లోకి వెళ్లే ముందు ఒక్కసారి శ్రీనివాస్ ఒక్క నిమిషం అండి. రామకృష్ణ గారు నమస్తే. రామకృష్ణ గారు, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు ఇవాళ బీసీ మహిళ, ఎంతసేపు ఆమెని మొన్నటి నుంచి బీసీ మహిళ అని ఒక రాష్ట్ర వ్యాప్తంగా దాన్ని ఒక ఇష్యూ చేసి ఏదో ఒక రాజకీయం చేయాలని పేర్ని నాని గారు ఒక వీడియో రిలీజ్ చేయడం, వాళ్ళు అసలు అమాయకులు, వాళ్ళకి ఏమీ తెలియదు అన్నట్టుగా ఒక పోర్ట్రే చేసే ప్రయత్నం చేయడం. ఇవాళ ఆయన కూడా నా చెల్లెలు, నా సోదరి, ఆమెని అవమానించారు, ఏడిపించారు, మహానటి అని చెప్పి ట్రోల్ చేశారు అని ఇట్లా రకరకాలుగా ఎంత బాధపడ్డాడో. ఆయన పూర్తిగా అవగాహన లేకుండా, బాధ్యత లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. ఆయన సోదరు అంటాడు, ఆయన సొంత సోదరుని ఏమో వదిలిపెట్టేశాడు గాలికి, ఇంకొక బాబాయ్ గారు అమ్మాయిని ఏమో వదిలేశాడు, ఆ సోదరుని కూడా వదిలేశాడు. కొత్తగా బీసీ మహిళ, బీసీ సోదరి అంటున్నాడు. ఇక్కడ నాని గారు పేరు నాని మాట్లాడితే ఒక బీసీ మంత్రిని పెద్ద చిన్న లేకుండా కొల్లు రవీంద్ర అని మామూలు ఏది పడితే అది మాట్లాడతాడు, ఇష్టం వచ్చి తిడతాడు. చాలా చండాలమైన మాట్లాడాడు. కొల్లు రవీంద్రలో ఆయనకి బీసీ ఇది కనిపించట్లా, హారికలోనే కనిపిస్తుంది బీసీ. అవేమీ లేకుండా కేవలం రాజకీయ కుట్ర ఇది తప్ప ఏం లేదు. ఇది కేవలం ఏంటంటే ప్రజలు మర్చిపోతున్నారు జగన్మోహన్ రెడ్డిని. వైసీపీ పార్టీ అనే పార్టీ ఉంది, 5 ఏళ్ళు వాళ్ళు మనం పరిపాలించారు. ఈ రౌడీయిజం నుంచి దూరంగా వచ్చేసి ప్రజలందరూ మామూలుగా బతుకుతానికి అలవాటు పడుతున్నారు అనేది ఆలోచించి ఒక కుట్రపూరితంగా ఆయన రప్ప అన్నాడు. ప్రతి నియోజకవర్గంలోనూ, ప్రతి జిల్లాలోనూ ఒక్కొక్క నాయకుడు దాన్ని వంతేసుకుంటా ఉన్నాడు. మొన్న మరి ప్రశాంత్ రెడ్డి గారిని అనేటప్పుడు వాళ్ళకి ఏమి గుర్తు రాల, మహిళలు అనేది గుర్తు రాలేదు. ఇటు కొల్లు రవీంద్ర గారిని మాట్లాడేటప్పుడు బీసీ అనేట అది కూడా గుర్తు రాలేదు. కేవలం అంటే
ఓట్ల కోసం చేసేది లాగా ఉంది. పోనీ ఎలక్షన్స్ ఏమైనా ఉన్నాయా అంటే లేవు, ఇంకో 4 ఏళ్ళ వరకు లేవు. ప్రజలు ఓటేసేది 5 ఏళ్ల కోసం అనేది మర్చిపోతా ఉన్నారు. ఎలక్షన్స్ ఏమైనా వస్తాయి అనుకుంటున్నారో మరి ఏంటో నాకు తెలియదు. 5 ఏళ్ల వరకు వాళ్ళు ఎన్ని మాట్లాడినా ఏమి కాదు. చక్కగా పరిపాలిస్తున్నటువంటి రాష్ట్రంలో కొత్త అన్ని ఇష్యూస్ అన్ని లేపుతా ఉన్నారు. ఏమి కుట్రపూరితమైనటువంటి ఆ రోజు మీరు చూసుకున్నట్లయితే ఇందరు పెద్దలు చెప్పారు, ఆ రోజున గుడివాడలో జరిగింది. మరి కొడాల నాని గారు సంతకం పెట్టేసి వెళ్ళిపోయాడు పోలీస్ స్టేషన్ లో. తర్వాత పేరు నాని ఏమో రాకుండా ఎగ్గొట్టేశాడు. కేవలం మరి ఆవిడ్ని తీసుకొచ్చి అక్కడ ఒక సెంటర్ లో కూర్చోబెట్టారు. నాగవరప్పాడు సెంటర్ అనేది గుడివాడలో ఉంది. అక్కడ ఒక గంట పైన కూర్చోబెట్టి ఏది పడితే అది మాట్లాడి తెలుగుదేశం కార్యకర్తలు రెచ్చగొట్టి ఏదో అంటారు కదా. తిరిగి ఒక వైసీపీ నాయకుడు వచ్చి గుడివాడలో అలా మాట్లాడితే ఎవరు ఊరుకుంటారు? తిరిగి అని ఉంటారు. దానికి వీళ్ళు రాద్ధాంతం చేసేసి మామూలుగా శాంతి భద్రతల్ని చెరగొట్టేశారు. మీకు తెలుసు పెడన్ నియోజకవర్గం శాంతియుతంగా ఉంటుంది. 2009లో ఒకసారి, 2019లో ఒకసారి గూండా అయినటువంటి జోగి రమేష్ ని తీసుకొచ్చి ఇలాగే పెడన్ నియోజకవర్గంలో చేశారు. మళ్ళీ అలాంటి పరిస్థితులు తీసుకురావడానికి తీసుకొస్తా ఉన్నారు. మీరు చూసినట్లయితే కనుక ఈ రాము గారి ఫ్యామిలీ ఏదైతే ఉందో, మరి వారి సిస్టర్ అంటా ఉన్నారు, వాళ్ళ కుటుంబంలో అంత క్రితం కూడా కారు అద్దాలు వాళ్ళే పగలగొట్టుకుని అపోజిషన్ మీద కేసులు పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. మనకు తెలుసు. అలాగే మళ్ళీ అల్లర్లు సృష్టిద్దాం. ఈ శాంతియుతంగా ఉన్న కృష్ణా జిల్లాని, అలాగే పెడన్ నియోజకవర్గం కానీ, మచిలీపట్నం నియోజకవర్గం, గుడివాడ నియోజకవర్గాల్లో ఏదో ఒకటి చేసి శాంతి భద్రతల్ని మామూలుగా చెడగొడదామనే ఉద్దేశం తప్ప వేరే ఏం కనిపించట్లేదు. వాళ్ళు ఏంటంటే వీళ్ళ వల్ల కాలేదు, సో కొత్తగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఇలా బాధ్యతారహితంగా మాట్లాడుతూ ఉన్నారు. మీరు చూసినట్టయితే కనుక ఏం మాట్లాడుతున్నారు? ఒక సిస్టర్ని, ఒక సోదరుని గురించి మాట్లాడతారు. సొంత సోదరుని వదిలేశారు, ఆయన గాలి వదిలేశారు. ఇక్కడ వచ్చి మళ్ళీ కొత్తగా బీసీ నాయకురాలు అంటారు. ఇవి అందరికీ అప్లై అవ్వాలి. ఆయన సంక్షేమం గురించి మాట్లాడుతున్నారు. అసలు మామూలుగా మీరు చూసుకున్నట్లే సూపర్ 6 లో ఆల్మోస్ట్ అన్ని అమలు చేసినటువంటి ఈ ప్రభుత్వాన్ని ఆయన వంకెట్టి చూపించడానికి ఎలా మనసు వచ్చిందో నాకు అర్థం కావట్లేదు. గుంతలు పడిపోతే 5 ఏళ్లు ప్రజలందరూ బాధపడ్డారు. గుంటలు పొడ్చడానికి ఆయనకి టైం దొరకలేదు 5 ఏళ్లలో. ఇవాళ వచ్చి సంవత్సరం అయింది, వెంటనే వచ్చి ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నారు. గ్రామాల్లో చూస్తే మామూలు చక్కటి రోడ్లు వచ్చినాయి. అలాగే ఎప్పుడూ లేని విధంగా మంచినీళ్లు గ్రామాల్లో ఇదివరకు ఎప్పుడైనా మంచినీళ్ళు తాగాలంటే భయం వేసేది. ఇవాళ రోజున వెళ్ళి ఏ గ్రామంలో అయినా చక్కగా మంచినీళ్ళు పట్టుకుని తాగేటువంటి చక్కటి పథకాలు తీసుకొచ్చారు. చక్కగా క్లీన్ చేశారు వాటర్ మీద చాలా శ్రద్ధ వహించారు. అలాగే అన్ని రకాలుగాను ఆదుకుంటూ వచ్చారు. ఒక్క ఉచిత మహిళా బస్సు ఆగస్టు 15 ప్రవేశపెడుతున్నారు. ఆల్మోస్ట్ అన్ని చేసుకొస్తున్నారు. అలాగే గ్యాస్ బండలు ప్రతి 4 నెలలకి మరి ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తా ఉన్నారు. ఇన్ని చేసిన ఆయన ఏదో వంక పెట్టుకుని వచ్చి కక్షపూరితంగా చేస్తాం. అది కాకుండా మీరు చూడండి, ప్రణాళికాబద్ధంగా చేస్తా ఉన్నారు. ఈయన వచ్చి రప్ప అన్నారు. నెల్లూరు జిల్లాలో మన ప్రశాంత్ రెడ్డి గారిని ఎదురుపడితే అది ఒక ఎమ్మెల్యే, ఒక స్త్రీ మూర్తిని కూడా గుర్తించకుండా ఆ రోజున అలా మాట్లాడారు. ఇవాళ రోజున చూస్తే గుడివాడలో కావాలని పేరు నాని స్కెచ్ తప్ప ఏం లేదు. అక్కడ మేడం కి గుడివాడలో ఆ సెంటర్ లో ఒక గంట నుంచోవాల్సిన అవసరం ఉంది. కారు వేసుకుని అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు ఎందుకు రెచ్చగొట్టాలి? అదంతా ఒక ప్లాన్ అనే ఇందాక ఎమ్మెల్యే రాము గారు ఇందాక చెప్పారు నా ఇంటర్వ్యూలో, కావాలనే ఇదంతా చేశారని. ఎనీవే, ఒక్క నిమిషం రామకృష్ణ గారు, ఇక్కడ మసూరా గారు నమస్తే అండి. మసూద్ గారు, ఆయన ఇవన్నీ మాట్లాడడం కానీ లేకపోతే సినిమాకు సంబంధించి ఆశ్చర్యం వేసింది నాకు. సినిమా పేర్లు పెట్టుకుని పోస్టర్లు పట్టుకుంటే తప్పేంటి, సినిమాలు తీయడం మానేయండి, లేకపోతే సెన్సార్ బోర్డు మూసేయండి, ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే హౌ ఒక ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఇలా కూడా మసూద్ గారు నమస్తే అండి. మసూద్ గారు ఇందాక నేను చెప్పినట్టుగా ఈ సినిమా డైలాగుల్ని పోస్టర్లుగా పెట్టడాన్ని ఆయన మళ్ళీ 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 సమర్థించుకుంటున్నాడు. ఆ రోజు సమర్థించుకున్నాడు, జనం అందరూ చీకొట్టారు. అయినా సరే మళ్ళీ ఇవాళ కూడా అదే పరిస్థితి సమర్థించుకుంటూ, అయితే సినిమాలు ఆపేయండి, సినిమాలో పెట్టడం కూడా తప్పే కదా అంటాడు. సినిమాల్లో రేపులు చేశారని, అది రేప్ సీన్ మాత్రమే, సినిమా సీన్లు అవి. నిజంగా రేపు చేయరు కదా అక్కడ సీన్లో ఉంది కదా అని చెప్పేసి రోడ్ల మీద రేపులు చేస్తా తిరుగుతామని అంటే అది వైసీపీ వాళ్ళు అలా చేస్తే అది కూడా సమర్థిస్తాడేమో నాకు అర్థం కాదు. సెన్సార్ బోర్డును మూసేయమంటాడు, సినిమాలు తీయడం ఆపేయండి అంటాడు. దాంతో పాటు డిఐజీ ఒక్కొక్క మాఫియా డాన్ అంట. అంటే ఒక బాధ్యత కలిగినటువంటి ప్రజాప్రతినిధులు ఎవరైనా సరే, అదీగాక ఒక ముఖ్యమంత్రి హోదాలో పనిచేసినటువంటి
ఒక బాధ్యత కలిగినటువంటి ఒక ప్రజానాయకుడు మాట్లాడే మాట కాదండి ఇది. ఎందుకంటే సినిమాలు అనేటటువంటి మీరు చెప్పినట్లుగా సినిమాల్లో రేప్ చేస్తానని చెప్పి వాళ్ళు విలన్ చెప్తాడు నేను రేప్ చేస్తానని. ఇక్కడ కూడా రేప్ చేస్తానని అంటారా? అట్లాగే నేను నరికేస్తాను చంపేస్తానంటారు. ఇక్కడ అది అంటారా? మనం ఇప్పుడు ఉండేటటువంటి యువతకి ఏం సందేశం ఇస్తున్నాం? నరకండి, చంపండి, రప్ప అనడం, లేకపోతే చీకట్లో వేసేయండి, తర్వాత పరామర్శకు పోవడం, ఇది దుర్మార్గం. ఇది నిజంగా ఇటువంటి సందేశం ఇచ్చినప్పుడు కొంతమంది దానికి ఇన్స్పైర్ అయ్యి చేస్తే చేయమనే కదా ఆయన చెప్పేది, చేస్తే కాదు చేయమనే చెప్తున్నట్టు. అలా అయితే ఏందన్నాడు కదా సార్, రప్ప అంటే ఏంది? అది క్షమార్హం కాదు. ఖచ్చితంగా దీని మీద చర్య తీసుకోవాలి. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చాలా సీరియస్ గా తీసుకోవాలి. అంటే రప్ప అని చెప్పి నరికేస్తాం, చంపేస్తాం, లేకపోతే చీకట్లో వేసేయండి కేసులు పెట్టాలి, అరెస్ట్ చేయాలి. మరి అది కనబడడం లేదు, నాకెందుకో అర్థం కావడం లేదు. పోలీస్ డిపార్ట్మెంట్ ఇంత నిర్లిప్తంగా ఉంటే ఇట్లాగే వీళ్ళు రెచ్చిపోతారు, రేపు ఇంకోళ్ళు రెచ్చిపోతారు, అరాచకం ప్రబలిపోతుంది కదా. అవును, ఈ అరాచకం ప్రబలిపోతే రేపు సమాజం ఏమైపోవాలి? నాకు ఒక ఆయన రిటైర్డ్ డీజీపీ నాతో మాట్లాడుతూ చెప్పారు, ఏది ఆ న్యూస్ అంటే నేను న్యూస్ పెట్టాను ఇంట్లో, ఎందుకంటే పిల్లలు చూస్తారు, ఎందుకంటే ఆ తిట్టుకోవడము ఇది అది. మా చిన్నప్పుడు మేము స్కూళ్ళకి వెళ్ళినప్పుడు న్యూస్ చదివి, లేదంటే అప్పుడు రేడియో వార్తలు విని రోజుకొకరు రాయండి అని చెప్పేవారు. అవును, రాసేవాళ్ళు. అట్లాగే మాక్ అసెంబ్లీ పెట్టేవాళ్ళు. అసెంబ్లీ అంటే ఇంత హుందాగా ఉంటది, ప్రతిపక్ష నాయకులు ఈ విధంగా అడుగుతారని. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు లేదు, ఇది లేదు, బూతులు తిట్టుకోవడం ఏంటి? సాక్షాత్తు అసెంబ్లీలోనే ఆ ప్రతిపక్ష నాయకుడు భార్యని అవమానించడం ఏంటి? ఇది ఎక్కడికి వెళ్ళిపోతుంది? అదేగాక ఇప్పుడు సోషల్ మీడియా చూస్తే బూతులు. నేను చాలా సార్లు చెప్పాను, సోషల్ మీడియా మీద ఒక వింగు పెట్టండి. మీ దీనిలో కూడా కామెంట్స్ లో కూడా చాలా మంది బూతులు రాస్తున్నారు. వాళ్ళందరూ ఆ రాసిన వాళ్ళందరూ అది వాళ్ళ అడ్రస్ ట్రేస్ చేసి వాళ్ళని అరెస్ట్ చేయండి, వాళ్ళ మీద కేసులు పెట్టండి. పెట్టకపోతే ఇది ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఆడవాళ్ళని ఇంట్లో ఆడవాళ్ళని లాగుతున్నారు. ఇంత ముందు చూసాము ఆ నాయకుల యొక్క ఆడవాళ్ళని అవమానించడం, వాళ్ళ కుమార్తెలను అవమానించడం, ఇవన్నీ సమాజం ఒక అరాచక స్థితిలోకి వెళ్ళిపోతుంది. సో ఆటవిక సమాజంలో ఉన్నామా అనిపిస్తోంది. ఇటువంటి ధోరణి ఖచ్చితంగా ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవాలి. ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్, నేను చాలా సార్లు కూడా డిబేట్ లో చెప్పాను, ఒక సోషల్ మీడియాలో బూతులు వాడేటటువంటి వాళ్ళ మీద నిఘా పెట్టడానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేయండి. ఆ కేసులు పెట్టండి వాళ్ళ మీద. బూతులు ముఖ్యంగా ఆడవాళ్ళని అవమానిస్తూ రాసేటటువంటి బూతుల్ని మాత్రం ఉపేక్షించద్దు అని చెప్తూ వచ్చాను. మరి ఆ దిశలో ఏ చర్యలు తీసుకున్నట్టు లేదు. అదిగాక మీరు అన్నట్టు డీజీపీని మాఫియా డాన్ అనడం కూడా కరెక్ట్ కాదండి. పోలీస్ డిపార్ట్మెంట్ చాలా బాధ్యతాయుతంగా పనిచేయాలి. ఎస్, గత ప్రభుత్వ వ్యవస్థలో చూసాం మనం, ఈ ఐపీఎస్లు చాలా దుర్మార్గంగా వ్యవహరించారు. జత్వాని కేసులో పాపం అమ్మాయిని, ఆ అమ్మాయి తల్లిదండ్రుల్ని, వాళ్ళని బాంబే నుంచి కిడ్నాప్ తీసుకొని వచ్చి ఇక్కడెక్కడో పెట్టి వాళ్ళని వేధించి నానా ఇది చేసి వాళ్ళకి తప్పుడు కేసు పెట్టి జైలుకు పంపించారు. దుర్మార్గం ఇది. దానిలో కూడా ఏది ఇన్వెస్టిగేషన్ ముందుకు పోతున్నట్టుగా లేదు. అసలు దానికి ఆదేశాలు వచ్చాయని అనే రాజకీయ నాయకుల వైపు వెళ్ళడం లేదు. అక్కడ ఏదో ఆఫీసర్స్ వరకు ఏదో కొద్ది వరకు వెళ్ళారు కదండి, ఆ ముందుకు వెళ్ళడం లేదు. పై ఆఫీసర్ వరకు కూడా వెళ్ళడం లేదు. అట్లాగే రఘురామకృష్ణరాజు గారి కేసు కూడా అలాగే ఉంది, ఆ పక్కన పడేస్తున్నారు. నా పాయింట్ ఏంటంటే ఇవాళ డిబేట్ కి నా పాయింట్ ఏంటంటే, మసూర్ గారు మీరు ఎస్పీగా పనిచేశారు కదా, ఇప్పుడు డిఐజీలు అందరూ మాఫియా డాన్లు వాళ్ళ జోన్లకి అని అన్నారండి. అంటే పోలీస్ అధికారులు ఏదో ప్రభుత్వం చెప్పిన మాట వింటున్నారు, తప్పుడు కేసులు పెడుతున్నారు, అలాంటి ఆరోపణలు చేశారు అని అంటే సరే ఏదో జరుగుతున్నాయి ఏదో అంటున్నారు అనుకోవచ్చు. మాఫియా డాన్లు సిఐలు డిఎస్పీలతో కలెక్షన్లు చేపిస్తున్నారు అంటే డైరెక్ట్గా అవినీతి ఎలిగేషన్స్ చేస్తున్నారు వాళ్ళ మీద, చేశాడు ఆయన. ఇప్పుడు పోలీసులు డిఐజీ ర్యాంకులో ఉన్న వాళ్ళని మాఫియా డాన్లు అంటే పోలీసులు ఎందుకు ఊరుకుంటారు? కేసులు పెట్టకుండా ఊరుకుంటారా? ఊరుకోవాలా? పెట్టకూడదా? ఆయన మాట్లాడే కేసులకి అట్రాక్ట్ అవ్వా?
పోలీస్ డిపార్ట్మెంట్ మనస్థైర్యాన్ని దెబ్బతీసేటటువంటి ఏ చర్యను కూడా ఉపేక్షించకూడదండి. కానీ ఉపయోగిస్తున్నారు కదా, పోలీసులు ముందుకు రావట్లేదు కదా. ముందుకు రాకపోతే ఎవరో ఒకరు ఏదో ఒక రకంగా కేసు పెట్టాల్సిందేనండి. పోలీసులు ముందు రాకుండా ఎట్లా? వాళ్ళ దే ఆర్ డిసిప్లిన్ పీపుల్ కదా, దే హ్యావ్ టు డూ ఇట్. వాళ్ళు రేపు వాళ్ళకి ఒక మనస్థైర్యంతో పనిచేయాలి కదా. వాళ్ళు తర్వాత చట్ట ప్రకారమే పనిచేయాలి. చట్ట ప్రకారమే ఈ మాట. అనంతపూర్ లో ఒక ఎస్ఐనేమో కుక్క అని తిట్టాడు, తర్వాత కడప జిల్లాలో ఒక సిఐని అట్లాగే తిట్టారు, తిరుపతి ఎస్పీగా పనిచేసిన సుబ్బరాయుడినేమో ఈ 7 సంవత్సరాల అవతలున్న నిన్ను లాక్కొచ్చి బట్టలు ఓడదీస్తా అన్నాడు. ఇప్పుడు ఒక 10 సార్లు పోలీసులు బట్టలు ఓడదీస్తా అన్నాడు, మళ్ళీ వాళ్ళు మాఫియా డాన్ అన్నాడు, సిఐలు కలెక్షన్లు వసూలు చేస్తున్నాడు అన్న. ఇవన్నీ ఏంటి సార్ ఇది? అంటే పోలీస్ అధికారుల సంఘాలు ఉంటాయి కదా. ఎస్, వాళ్ళు కూడా స్పందించాలి. అదిగాక ఎఫ్ఐఆర్లు కట్టాలి. పోనీ అరెస్టు లేకపోయినా 41 నోటీస్ అయినా ఇవ్వాలి. అట్లాంటి కేసుల్లో ఇచ్చి వాటిల్లో ముందుకు పోకపోతే, అదిగాక ఏంటంటే ఇప్పుడు మీకు చాలా పోలీసు నిబంధనలను ఉల్లంఘించి వాళ్ళు పరామర్శలు ఇవన్నీ చేస్తున్నారు, జన సమీకరణ చేస్తున్నారు. చేసేటప్పుడు వచ్చినటువంటి ఆ వెహికల్స్ ఎందుకు సీజ్ చేయడం లేదు? అవును, వందల వెహికల్స్ వస్తున్నాయి, బస్సుల్లో వస్తున్నారు, లారీలు వేసుకుని వస్తున్నారు. ఆ లారీని సీజ్ చేయాలి, బస్సులను సీజ్ చేయాలి. ఎందుకంటే పోలీసు నిబంధనలు ఉంటాయి. ఒక పబ్లిక్ మీటింగ్ పెట్టారంటే ఓకే, పబ్లిక్ మీటింగ్ కి ఎంతమంది అయినా జనాన్ని సేకరించవచ్చు, ఓకే. కానీ పరామర్శలకి వాటికి వచ్చి ఒక లా అండ్ ఆర్డర్ క్రియేట్ చేయాలి. లేకపోతే ఏదో సిద్ధయ్య ఏదో జరిగింది కదా మొన్న ఒక యాక్సిడెంట్, అటువంటి సిచ్యువేషన్స్, లా అండ్ ఆర్డరు, లేకపోతే ఇటువంటివి జరగకుండా ఉండేటటువంటి బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది. కాబట్టి ఖచ్చితంగా అటువంటి వాటిల్లో వెహికల్స్ సీజ్ చేయాలి, డ్రోన్స్ విడివిగా వాడి ప్రతి కదలికను కూడా చేయాలి. ఎవరైతే రెచ్చిపోయారో, ఎవరైతే హింసను ప్రేరేపించేటటువంటి స్లోగన్స్ ఎవరైతే ఇచ్చారో వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళకి రౌడీ షీట్ ఓపెన్ చేసి వాళ్ళ వెహికల్స్ అన్ని సీజ్ చేయాలి. ఎన్నో కార్లు వచ్చాయి ఆ రోజు, 100 కార్లు వచ్చినట్టున్నాయి. వాళ్ళని ఎందుకు సీజ్ చేయలేదు? ఆ కార్లని సీజ్ చేయొచ్చు కదా. సీజ్ చేస్తే ఒక భయం ఏర్పడుతుంది కదా, అరాచకం వదలకు ఒక భయం ఏర్పడుతుంది. అది చేయాలి. అది చేయకుండా మరి ఏం చేస్తున్నారో నాకైతే ఎవరు డైరెక్షన్స్ ఇస్తున్నారో నాకు అర్థం కాలేదు. నాకు కూడా అదే డౌట్ ఉంది, అందుకే మిమ్మల్ని అడిగాను. అది ఎఫెక్టివ్ గా పనిచేయాలి కదా. ఏమండి, ఒక చోట జరిగింది రాజు రామకృష్ణ గారు పరిస్థితి ఏంటంటే ఈ రేంజ్ లో ఆయన పోలీసుల మొరల్స్ ని దెబ్బతీయడం కానీ, అటాక్ చేయడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటే ప్రభుత్వం వైపు నుంచి కొన్ని చర్యలు ఉండాలి, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి చర్యలు ఉండాలి. ఏకంగా డిఐజీలనే మాఫియా డాన్లు, సిఐలు, డిఎస్పీలు కలెక్షన్లు చేస్తున్నారు. లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఇంకా మితిమీరిపోతుంది అనమాట. ఇప్పుడున్న వాళ్ళు కావాలని ప్రేరేపిస్తా ఉన్నారు, కావాలని రెచ్చగొడతా ఉన్నారు, ఇన్స్పైర్ చేస్తా ఉన్నారు హింసకు పాల్పడమని. పేరున్నాని ఏదైతే మాట్లాడాడో ఆ మాటలు ఒకటి చాలా ఆయన అరెస్ట్ చేయడానికి. ఎందుకంటే లార్జ్ స్కేల్లో మామూలుగా వైలెన్స్ ప్రొవోక్ చేస్తా ఉన్నాడు. అలాంటి మాటలను పట్టుకుని ఆయన అరెస్ట్ చేసి ఖచ్చితంగా కఠినమైన శిక్షలు వేయడం మొదలు పెట్టాలి. లేకపోతే ఈ సమాజం తర్వాత సోషల్ మీడియాలో చాలా రెచ్చగొట్టేటటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. వాళ్ళని ఆ రోజు రెచ్చగొట్టే వ్యాఖ్యలు, హింసను ప్రేరేపించేటటువంటి వ్యాఖ్యలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి అరెస్ట్ చేయాలి. అది కూడా మధుసూదన్ గారు ఒక్క నిమిషం అండి, అది కూడా రామకృష్ణ గారు ఆ సోషల్ మీడియాలో అటాకింగ్ కూడా వీళ్ళు తయారు చేసింది. జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కదా, మీ చేతిలో ఫోన్ మీ చేతిలో గన్ అవ్వాలని. ఆ రోజు నుంచి మరికి ఎక్కువైపోయినట్టుంది రామకృష్ణ గారు. కాబట్టి భయపెడుతున్నారు అందరినీ. ఇప్పుడు మర్చిపోయారు, ఈ వైలెన్స్ గురించి ప్రజలు మర్చిపోతున్నారు. ఖచ్చితంగా వీళ్ళ ప్రభుత్వం గురించి మర్చిపోయారు. గతంలో మనం చిన్నప్పుడు చదువుకునే వాళ్ళం రాక్షసులని, అది మాదిరిగా ఉంది ఇప్పుడు తప్ప వేరే ఏం లేదు. రాక్షసుల్లాగా చేస్తా ఉన్నారు. హింసకి చోటు లేదండి మన సమాజంలో. అలాంటిది వాళ్ళు పేరునాని మాట్లాడినటువంటిది అయితే ఏమైంది, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నది అయితే ఏమైంది, అన్ని
ఖచ్చితంగా ఏంటంటే హింసా ధోరణిలో ఉన్నాయి, శాంతి భద్రతలను ఉల్లంఘిస్తా ఉన్నాయి. ఖచ్చితంగా పోలీస్ వ్యవస్థ ఇంకా కఠినం కావాలి. వారిని అంటాం కాదు, ఈ పార్టీకి మామూలుగా వాళ్ళ మీద ఛార్జ్ షీట్లు కూడా తీసుకొస్తే గానీ ఇలాంటి డిస్టర్బెన్స్ ఆగదు. లా అండ్ ఆర్డర్ ని డిస్టర్బ్ చేసే వాళ్ళు ఎంతటి వాళ్ళైనా సరే ఖచ్చితంగా చట్టం తన పని చేసుకుంటూ వెళ్ళిపోవాల్సిందే. లేకపోతే వీళ్ళు ఒక ప్రణాళిక ప్రకారం చేస్తున్నట్టు అనిపిస్తుంది ఖచ్చితంగా. డౌట్ ఏముంది, అది చాలా ప్లాన్డ్ గానే వెళ్తున్నారు. ఆయన రప్ప అనడం, ప్రతి డిస్ట్రిక్ట్ లో దాన్ని రెప్లికేట్ చేయడం, నాయకులు చేయడం. ఈ గుడివాడ ఇన్సిడెంట్ చూసుకుంటే కనుక మరి హారిక గారిది కొడాల నాని గారి డైరెక్షన్ అని చెప్పి నాకు అంతర్గతంగా చెప్తా ఉన్నారు. వాళ్ళు కావాలని చెప్పి ఒక గంట ఒక సెంటర్ లో ఉండి నాయకులు రెచ్చగొడితే, కార్యకర్తలు రెచ్చగొడితే ఏదో జరుగుతుంది, ఫ్రిక్షన్ అనేది ఏర్పడుతుంది. ఆ ఫ్రిక్షన్ తీసుకెళ్లి వీళ్ళు సింపతి కోసం గెయిన్ చేయడం కోసం వాడుకుంటున్నారు తప్ప వాళ్ళు ఎటువంటి ప్రేమాభిమానాలు లేవు. వాళ్ళకి పెడ నియోజకవర్గం కానీ పెడ నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకుల మీద కానీ వాళ్ళకి ఏం ప్రేమాభిమానాలు లేవు. కేవలం వాళ్ళ పార్టీ ప్రాబల్యం పెంచుకోవడం కోసం, మర్చిపోయిన పార్టీని మళ్ళొకసారి ప్రజల ముందుకు తీసుకురావడం కోసం, న్యూస్ లో నిలబడడం కోసం ఇది చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ప్రజలు పూర్తిగా మర్చిపోయారు. 1 year లో మనం సాధించినటువంటి విజయాలు అనేకం ఉన్నాయి. ఈ ప్రభుత్వ నాయకత్వంలో అనేక విజయాలు సాధించాం. మనం సూపర్ 6 ని ఇంప్లిమెంట్ చేసుకున్నాం. గ్రామాల్లోకి వెళ్ళి చూస్తే మంచి రోడ్లు వేసుకున్నాం, అన్ని రోడ్లు వేసుకున్నాం. అలాగే మంచినీటి సమస్యని చాలా వరకు సాల్వ్ చేసాం. మీరు చూసుకున్నట్లయితే మరి ఉచిత గ్యాస్ సిలిండర్ ప్రతి నెలకి ఇస్తున్నాము. దాదాపు మొదటి విడతలో 860 కోట్లు, అలాగే రెండో విడతలో 900 కోట్ల పైనే మరి ఖర్చు పెట్టి ప్రజలకి అనేక సేవలు అందిస్తా ఉన్నాం. అలాగే మరి హలో అన్ని చేసుకుంటా ఉన్న తరుణంలో వీళ్ళు కావాలని చెప్పి ప్రభుత్వం నుంచి చేస్తున్నటువంటి మంచిని ప్రజలకు తెలియకుండా ఉండడానికి ఇలా అడ్డుపడడం తప్ప వేరే ఏం లేదని భావిస్తాను. రైట్. శ్రీనివాస్ గారు, ఫైనల్ గా ఈ ఐపీఎస్లకు సంబంధించిన కేసులు పెట్టడాన్ని ఆయన తప్పుపడుతున్నాడు. వాళ్ళ అమాయకులు, పాపం ఏ పాపం పుణ్యం తెలియని వాళ్ళ మీద కేసులు పెట్టి సస్పెండ్ చేశారు అనేది ఒకటి మాట్లాడడం. ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యల్ని ఆయన సమర్థించాడండి. సమర్థించారు సార్. నల్లబరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇక్కడ ఉప్పాల హారిక జడ్పీ చైర్మన్ హారిక ఏమో ఆయనకి చెల్లెల్లా కనపడింది. అక్కడ దురదృష్టం ఏంటంటే ప్రశాంతి రెడ్డి గారు ఆయనకి చెల్లెల్లా కనపడలా, అసలు మహిళగానే కనపడలేదేమో నాకు తెలిసి. అందుకనే వాళ్ళ మాజీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు సమర్థించడం, ఆయన ఇంటి మీద దాడిని కూడా వ్యతిరేకించాడు. సో ఇది ముందు ఎటుపోతుందో, ఈ పోలీసుల మీద చేసే కామెంట్స్ని ప్రభుత్వం ఎందుకు సీరియస్గా తీసుకోవట్లేదు అనేది కూడా చర్చ జరుగుతుంది. శ్రీనివాస్ గారు. సార్ జగన్మోహన్ రెడ్డి అనేవాడు జనరల్గా సార్ 2 సార్లు నోరు తెరుస్తాడు సార్. 1 అబద్ధం ఆడటానికి, 2 అన్నం తినటానికి. ఇక అంతకు మించి అతను నోరు తెరిసే ప్రసక్తే లేదు. అతను నిన్న ఉప్పాల హారిక గారు సోదరి మాట్లాడిన మాటలు అయితే ఒక మహిళగా పరిధులు దాటి మాట్లాడింది. ఏంటి, నన్ను కొట్టండి, నన్ను చెయ్యండి మీరు అని ఒక ఇష్యూ చేయటం కోసం ఎంతో కష్టపడింది. పాపం నటించింది, చాలా గందరగోళం చేసింది. ఏం చేసినా కూడా తెలుగుదేశం కార్యకర్తలు అప్పుడు కూడా గుమ్ముగున్న కారణం ఏంటంటే పేర్ని నాని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు, పేర్ని నాని వీళ్ళని తీసుకొస్తున్నాడనే ఇన్ఫర్మేషన్తో అది జరిగింది తప్ప ఆ మీద జడ్పీ చైర్మన్ గారు వస్తున్నారు ఇవన్నీ కూడా ఏం మాచర్లలో మా బీసీ నాయకుడు వెంకన్న గారి మీద, బోండా ఉమా మీద దాడి, అది దాడి కాదు, అసలు చనిపోయేవాడు ఆ రోజు వెంకన్న వీళ్ళు. మరి అప్పుడేం జగన్మోహన్ రెడ్డి గుర్తు రాలేదా? అప్పుడు మరి వీళ్ళంతా మా బీసీ నాయకుడు చంద్రయ్య గారు చంపినప్పుడు గుర్తు రాలేదా? ఇవాళ ఆయన చెప్తా ఉన్నాడు దీంట్లోనే పోలీసుల గురించి మాట్లాడుతా చాలా దుర్మార్గం మాట్లాడటమే కాకుండా సీనియర్ జర్నలిస్టు ఆయన కొమ్మినేని శ్రీనివాస్ గారిని అరెస్ట్ చేయడం చాలా దుర్మార్గం అన్నాను. మరి నీకు 75 ఏళ్ళటువంటి సీనియర్ జర్నలిస్ట్ అంకబాబు గారిని అర్ధరాత్రి బెడ్రూమ్లో టాబ్లెట్లు వేసుకోకుండా ఈడ్చుకొచ్చావు కదా, రంగనాయకమ్మ గారిని తీసుకొచ్చావు కదా, నీకు వాళ్ళెవరో అవి కనపట్టలేదా? ఆ సంఘటనలు నీకు ఒక కొమ్మినేని శ్రీనివాస్ గారే మనిషా, ఆయనే వృద్ధుడా, ఇంకెవరు ఇది కాదా నీ దృష్టిలో? మరి వాళ్ళ చెల్లెలు అని చెప్తా ఉన్నావు. ఏం చెల్లెలు? నిన్నటి వరకు నీ పార్టీలో ఉండి ఆర్థికంగా అన్ని ఆదుకొని నెల్లూరు పెద్ద ఆయన సతీమణి, చాలా వాళ్ళ కుటుంబం ఎటువంటిది, ఆమెను పట్టుకొని ఎంత దారుణంగా మాట్లాడితే అసలు ఒక మనిషిగా, నువ్వు అసలు ఒక మాజీ ముఖ్యమంత్రిగా నువ్వు ఖండించాల్సింది పోయి వాళ్ళ ఇంటి మీద దాడి జరిగింది మాత్రం ఖండిస్తాడంట, ఏమనన్న మాటలు మాత్రం కరెక్టే అంటాడు. ఎంత దుర్మార్గంగా ఉన్నాడంటే, ఏం మెసేజ్ ఇస్తా ఉన్నాడంటే అతను ఏం లేదండి, ఏదో ఒక డైవర్షన్ పాలిటిక్స్. ఇవాళ కూటమి ప్రభుత్వం బ్రహ్మాండంగా అందరికీ అందుబాటులో ఉంటా, మేము ఇచ్చిన సూపర్ 6 పథకాలు కానివ్వండి, తల్లికి వందనం దగ్గర నుంచి వాళ్ళు చేయలేని అన్ని ప్రభుత్వ హాస్టల్లో, ప్రభుత్వ స్కూళ్ళల్లో సన్నబియ్యం వీటిని దగ్గర నుంచి, అలానే మేము పెన్షన్ పెంచడం దగ్గర నుంచి
ప్రతిదీ కూడా ఇవాళ మా సుపరిపాలనలో తొలి అడుగు అని చెప్పి మా ఎమ్మెల్యేలు పోతా ఉంటే ప్రజలు ఎక్కడా కూడా మమ్మల్ని నిలదీయటల్లా, ఎక్కడా ఇదేంటి అని కూడా అడగటల్లా. అర పథకం ఈ జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నాడు, ఇతను అడగటం తప్ప ప్రజలు సాటిస్ఫై ఉన్నాడు, చేస్తారు, కూటమి ప్రభుత్వం చేస్తుంది, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, లోకేష్ గారు అన్నమాట ప్రకారం చేస్తారు అనేది వాళ్ళకే నమ్మకం ఉంది. ఇతను రెచ్చగొడతా ఉన్నాడు ఇవాళ. రెచ్చగొట్టడానికి కాదు శ్రీనివాస్ గారు, ఆయన ఎజెండానే రెచ్చగొట్టడం. ఆయన రెచ్చగొడుతున్నాడని తెలుసు మీకు మీ ప్రభుత్వానికి, మీ అధికారులకి, పోలీసులకి. ఆయన అందరి మొరల్స్ దెబ్బతీస్తున్నాడు అనేది తెలుసు. తీస్తున్నప్పుడు ఆ రెచ్చగొట్టే వ్యాఖ్యల్ని సీరియస్ గా పరిగణించాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకు పరిగణించట్లేదు అనేదే నేను అడిగిన ప్రశ్న. అదేదో కొంచెం సీరియస్ గా తీసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మద్యం కుంభకోణంలో జగన్మోహన్ రెడ్డి చాలా క్లియర్ గా అష్టదిగ్బంధనంలో ఇరుక్కుపోయాడు. చూద్దాం, అయినప్పుడు మాట్లాడదాంలే. ఇంకా చాలా నేను అనేది ఏంటంటే, మేము కూటమి ప్రభుత్వం 1 సంవత్సరం పాటు ఓపికతో ఎదురు చూసింది, వేళలో మార్పు వచ్చిందేమో అని చెప్పి. అయితే ఈ సంవత్సరం కాదండి, అది అసదిగ్బంధనంలో ఉన్న మాట అయితే కనబడుతోంది. కాకపోతే అది ఎంతవరకు వర్కౌట్ అవుద్ది అనేది చూడాలి. చాలా చర్చ జరుగుతుంది వాటి మీద. ఎనీవే శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మధుసూదన్ గారు అండ్ రామకృష్ణ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చర్చలో పాల్గొన్నందుకు. ఇది ఇవాళ డిబేట్. మళ్ళీ రేపు కలుద్దాం. శుభరాత్రి.